ఈ సముద్రాల్లో మోస్ట్ డేంజరస్ ఫిషెస్ బ్రతుకుతున్నాయని మనందరికీ తెలుసు. కానీ అలాంటి ఫిషెస్ ని మనలో చాలా మంది చూసి ఉండం. అంతేకాదు అవి ఈ సముద్రంలో ఉండే చేపలనే కాకుండా దొరికితే మనల్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా మనపై కూడా దాడి చేసేస్తాయి. వీటిలో కొన్ని చేపలు ఇంతటి పొదునైన పళ్ళతో మనపై దాడి చేస్తే మరికొన్ని చేపలైతే ఇండైరెక్ట్ గా మనపై దాడి చేస్తాయి. అంటే అవి విషపూరితమైన చేపలు కాబట్టి. ఈ పొదునైన పళ్ళు ఉన్న చేపలు దాడి చేసినా ఆ గాయాలు మనకి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ ఈ పాయిజన్ ఉన్న చేపలు దాడి చేస్తే మాత్రం అది మన ప్రాణాలే పోయేంత ప్రమాదం ఉంటుంది. అలాంటి చేపలేవో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఇలాంటి వీడియో పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 బ్యారాకూడా ఫిష్. ఈ చేపలు సముద్రం లోపలనే బ్రతకటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఆహారం కోసం వేటాడేటప్పుడు మాత్రమే ఇలా బయటకు వస్తాయి. ఇంకా ఇది మనం ఊహించినంత చిన్న చేప మాత్రం అస్సలు కాదు. ఇవి ఏకంగా 5 అడుగుల నుంచి 6 అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతుంటాయి. ఈ చేపలనేవి అంత పెద్దవి. ఇవి ఎక్కువగా వెస్టర్న్ అట్లాంటిక్ సముద్రాల్లో, అలానే మెక్సికో అండ్ కరేబియన్ సముద్రాల్లో, ఇంకా ఇండో పసిఫిక్ మరియు రెడ్ సీలో కూడా మనకి కనిపిస్తుంటాయి. ఇవి గంటకి 47 కిలోమీటర్ల స్పీడ్తో కూడా ఈ సముద్రాల్లో వేటాడుతుంటాయి. ఇంకా వీటికున్న బలం మొత్తం ఇంతటి భయం కలిగించే వాటి పొదునైన పళ్ళు. వీటి సహాయంతోనే అవి ఈ సముద్రాల్లో ఉండే చేపల్ని, అలానే దొరికితే మనల్ని కూడా దారుణంగా దాడి చేసేస్తాయి. మనుషులకు కూడా ఈ చేప వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూబా డైవింగ్ చేసే వాళ్ళకి. కొంతమంది రీసెర్చ్ కోసం వెళ్తే మరి కొంతమంది ఈ సముద్రం లోపలికి సరదాగా వెళ్తుంటారు. ఇలా వెళ్ళిన స్కూబా డైవర్స్ పైన ఈ చేపలు అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇంత జరిగినా కూడా ఇలాంటి చేపలను తినటానికి బాగా ఇష్టపడుతుంటారు. అందుకే వీటి డిమాండ్ కూడా మార్కెట్లో భారీగానే ఉంది. నెంబర్ 2 క్యాంట్రియో ఫిష్. ఈ చేప బొలివియా, బ్రెజిల్, కొలంబియా, పెరు దేశాల్లో ఉన్న నదుల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ చేప గురించి వింటే మీరు నీళ్ళల్లోకి వెళ్ళటానికి కూడా చాలా భయపడతారు. ఎందుకంటే ఇది అంత విచిత్రంగా దాడి చేస్తుంది కాబట్టి. ఈ చేప మనల్ని అంతలా భయపెట్టడానికి ఇదేమీ అంత భారీ చేపేమీ కాదు. ఇది చాలా చిన్న చేప. ఈ చేపలు కేవలం 1 ఇంచ్ మాత్రమే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం 2 ఇంచెస్ వరకు పెరుగుతుంటాయి. వాటిని జైంట్ క్యాంట్రూ ఫిషెస్ అని అంటారు. వీటికి మాంసం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మీట్ పీస్ని పెట్టగానే అవి ఎంత స్పీడ్గా తినేస్తున్నాయో. అంతేకాదు అసలు ఇది మనుషులపై ఎంత దారుణంగా దాడి చేస్తుందంటే ఈ చేపలు మన మూత్ర ద్వారం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీ లోపల భాగాలను దారుణంగా తినేస్తాయి. ఇప్పటి వరకు ఇలా జరిగిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇది చేసే దాడి వల్ల ఒక్కోసారి మనిషి ప్రాణాలు కూడా పోయేంత ప్రమాదం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు ఈ నదుల్లోకి వెళ్లే ముందు డ్రెస్సులు పూర్తిగా ఉన్నవే వేసుకొని ఈ నదుల్లోకి వెళ్తారు. నెంబర్ 3 రెడ్ లైన్ ఫిష్. ఇది చూడటానికి చాలా కూల్గా ఉండే ఫిష్ అన్నట్లు మనకి కనిపిస్తుంది. అది నిజమే. కానీ మనం దాని జోలికి వెళ్ళనంత వరకు మాత్రమే. ఎందుకంటే దాని బాడీ నిండా ఫుల్ ప్రొటెక్షన్తో ఈ చేప ఉంటుంది కాబట్టి. దీని బాడీ నిండా ఇంతటి పొదునైన ఫిన్ స్పైన్స్ అనేవి ఉంటాయి. దీన్ని పట్టుకుందామని ట్రై చేస్తే కనుక అది ఖచ్చితంగా ఆ ఫిన్ స్పైన్స్తో మనపై దాడి చేసేస్తుంది. అంతేకాదు ఇది ఒక పాయిజన్ ఫిష్ కూడా. దీని బాడీలో ఉండే విషాన్ని ఈ ఫిన్ స్పైన్స్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. దీని విషం కొద్ది మొత్తంలోకి మన బాడీలోకి ఎక్కితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమీ కాదు. కానీ ఎక్కువ మొత్తంలో దీని విషం ఎక్కితే మాత్రం ఆ మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం ఉంటుంది. ఇంకా ఈ ఫిన్ స్పైన్స్ మన బాడీలోకి దిగినప్పుడు అప్పుడుండే పెయిన్ మాత్రం అసలు భరించలేనంత నొప్పిగా ఉంటుంది. కొన్ని రోజుల వరకు ఆ నొప్పి అనేది చాలా నరకంగా ఉంటుంది. ఈ చేపలు కూల్గా కనిపించే అంత మాన్స్టర్స్. అందుకే వీటిని చేతులతో పట్టుకోవాలని ఎవ్వరూ ట్రై చేయరు. ఓపెన్ చేసుకోండి. నెంబర్ 4 క్యాట్ ఫిష్. ఈ ప్రపంచం మొత్తంలో 3000కి పైగా ఈ క్యాట్ ఫిషెస్ జాతులు అనేవి బ్రతుకుతున్నాయి. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో మరియు ఏషియాలో కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి. ఈ చేప యొక్క అత్యంత బలం దాని సైజు మరియు షార్ప్గా ఉండేటువంటి వాటి పళ్ళు. అంతేకాదు ఇవి వాటర్ లేకపోయినా బ్రతకగలిగే సూపర్ పవర్ ఫిషెస్ కూడా. ఈ క్యాట్ ఫిష్ జాతుల్లో కొన్ని రకాల చేపలు అత్యంత భారీగా కూడా పెరుగుతుంటాయి. వాటి బరువు ఏకంగా 300 కేజీల పైనే ఉంటాయి. ఈ చేపని చూస్తుంటే అసలు వీటికి టీత్స్ ఉండవు అన్నట్లు మనకి కనిపిస్తాయి. నిజానికి
నిజానికి వీటికి టీత్స్ ఉంటాయి, కానీ అవి చాలా చిన్న సైజులో ఇంత షార్ప్గా ఉంటాయి. అందుకే ఇవి వాటి ఆహారాన్ని వేటాడేటప్పుడు ఇంత దారుణంగా వేటాడతాయి. ఇంతటి పెద్ద చేపలను కూడా అమాంతంగా మింగేస్తాయి. ఇవి చేపలనే కాదు, ఇలాంటి పక్షులను కూడా దారుణంగా చంపి తినేస్తాయి. ఇవి మనుషులకి అంత ప్రమాదం కలిగించేవి కాదు, కానీ వీటిలో భారీగా ఉండే చేపలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇలాంటి చేపలను తినటానికి కూడా చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు. అందుకే ఇలాంటి ఫిషెస్ దొరికే చోట వీటి డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది. నెంబర్ 5 లాంగ్ నోస్ గార్. వీటిని ఎలిగేటర్ గార్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే దీని రూపం మొత్తం అచ్చం మొసలి ఆకారంలోనే ఉంటుంది కాబట్టి. అంతేకాదు ఇవి దాదాపుగా మొసలిలాగానే అంత పొడవు కూడా పెరుగుతుంటాయి. ఇవి ఎక్కువగా మిసిసిప్పి రివర్లో, టెక్సాస్, మెక్సికో, ఫ్లోరిడాలో, ఇంకా మన ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అలానే ఈ చేపలు చాలా పురాతనమైనవని సైంటిస్టులు కూడా గుర్తించారు. ఈ ఫిషర్మెన్స్ ఎప్పుడైనా ఫిషింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఈ గేటర్ గార్ ఫిష్ వాళ్ళ వలకి చిక్కిందంటే ఒక పక్క ఆనందపడాలో లేక బాధపడాలో కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఒక్కసారి వాటి టీత్స్ని చూడండి, ఎంత షార్ప్గా భయంకరంగా ఉన్నాయో. ఇవి సముద్రంలో బ్రతికే చేపలనే కాదు, మనపై కూడా చాలా దారుణంగా అటాక్ చేస్తాయి. ఇంత భారీ ఆకారంలో ఉండే ఈ చేపలు అలానే వాటి పొదునైన పళ్ళు సహాయంతో ఇవి వాటి ఆహారాన్ని కూడా చాలా ఈజీగా సంపాదించుకుంటాయి. అలానే ఈ ఫిష్ని తినటానికి కూడా చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో. నెంబర్ 6 పఫర్ ఫిష్. ఈ చేప పెట్ట కొంచెం కోతగనం అన్నట్లుగానే ఉంటుంది. ఇది చూడటానికి చిన్నదిగా కనిపించినా కూడా ఎప్పుడైతే దీనికి ప్రమాదం అని అనిపిస్తుందో అప్పుడు అది ఒక డేంజరస్ వెపన్ లాగా మారిపోతుంది. ఇది ఈ విధంగా తనని తాను ఒక బెలూన్ లాగా స్ప్రెడ్ చేసుకుంటుంది. మామూలుగా ఇవి ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ ఓషన్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఇవి మొత్తం 120కి పైగా జాతులు అనేవి ఈ సముద్రంలో బ్రతుకుతున్నాయి. ఇంకా వీటిలో కొన్ని చిన్నవిగా మరికొన్ని పెద్దవిగా కూడా పెరుగుతుంటాయి. మరి ఇంత చిన్న చేపకి మనం భయపడే దేనికంటే ఇది ఒక విషపూరితమైన చేప. వీటి ఇంటర్నల్ ఆర్గాన్స్లో టెట్రోడోటాక్సిన్ అనే పేరు గల ఒక ప్రమాదకరమైన విషం ఉంటుంది. అది సైనైడ్ కంటే 25 రెట్లు చాలా ప్రమాదకరం. ఇది డైరెక్ట్గా మన బ్రెయిన్ పైనే ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు మనల్ని ప్యారలైజ్ కూడా చేసేస్తుంది. నిజానికి వీటి విషం మన బాడీలోకి వెళ్తే మనిషి అనేవాడు బ్రతకటం కూడా చాలా కష్టం. ఈ చిన్న ఫిష్ లోపల ఎంత విషం ఉంటుందంటే అది దాదాపు 30 మందిని చాలా ఈజీగా చంపగలుగుతుంది. విచిత్రం ఏంటంటే జపాన్ మరియు చైనాలో వీటిని అత్యంత ఇష్టంగా తింటారు. అసలు సమస్యల్లా ఇక్కడే వస్తుంది. అదేంటంటే ఈ చేపల్ని ఎవరు పడితే వాళ్ళు కుక్ చేయకూడదు. లైసెన్స్డ్ చెఫ్స్ మాత్రమే వీటిని వండాలి. వీళ్ళు ఈ చేప బాడీలో ఉండే విషపూరితమైన ఆర్గాన్స్ ని తీసేసి కుక్ చేయటం అనేది చేస్తారు. సో అప్పుడు ఈ చేపను తినటం వల్ల ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. వేరే ఫిషర్మెన్స్ ఎప్పుడైనా ఫిషింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున వాళ్ళ వలకి ఇది పడిందంటే వాళ్ళకి ఇది ఎందుకు ఉపయోగపడదు. అందుకే ఇక్కడ చూడండి, ఈ ఫిషర్మెన్ కి అంత పెద్ద పఫర్ ఫిష్ పడ్డా కూడా ఆ చేపను తింటే విషమని చెప్పి మళ్ళీ ఆ చేపని ఆ సముద్రంలోకే వదిలేస్తున్నాడు. నెంబర్ 7 స్టార్ గేజర్ ఫిష్. ఈ చేపలు కేవలం ఈ సముద్రపు అడుగు భాగాన్ని మాత్రమే బ్రతుకుతాయి. అలానే ఇవి మోస్ట్ డేంజరస్ ఫిష్ కూడా. ఇది ఒక ఎలక్ట్రిక్ వేనమస్ ఫిష్. వీటి హెడ్ దగ్గర 2 వేనమస్ స్టింగర్స్ అనేవి ఉంటాయి. అవి మనకు గుచ్చుకున్నాయంటే ఇక అంతే, దాని విషం మన బాడీలోకి ఎక్కి మన ప్రాణాలకే చాలా ప్రమాదం ఉంటుంది. నిజానికి ఈ చేప గురించి చెప్పాలంటే అన్ని విచిత్రాలే. ఫస్ట్ వన్, ఇది చూడటానికి అంత అందంగా ఉండే ఫిష్ మాత్రం కాదు, అదే దానికి ప్లస్ పాయింట్. అది అలా ఉండటం వల్ల ఈ ఇసుకలో దాక్కున్నా కూడా దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఈ ఐడియాతోనే అది తన ఆహారాన్ని ఈ విధంగా సంపాదించుకుంటుంది. అంతేకాదు దీని నోటిలో ఒక వార్మ్ లాగా ఒక పార్ట్ ఉంటుంది. దాని సహాయంతో కూడా ఈ చేపలకి ఒక ఎరలాగా వేసి ఆ చేపల్ని దాని దగ్గరికి వచ్చేలా చేసుకుని చివరికి వాటిని ఈ విధంగా చంపి తినేస్తుంది. ఈ స్కూబా డైవింగ్ చేసే వాళ్ళు ఈ సముద్రపు అడుగు భాగం వరకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ చేప నుండి ఎక్కువ ప్రమాదం ఎదురవుతుంది. నిజానికి ఈ స్కూబా డైవర్స్ కి అది ఎక్కడుందో కనిపెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున దానిపైన కాలు వేశారంటే ఇక అంతే సంగతులు. నెంబర్ 8 టైగర్ ఫిష్. ఇది ఒక భయంకరమైన మాంసాహార చేప. ఇవి ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి. అలానే ఈ చేపలు 3 అడుగుల పొడవు ఇంకా సుమారు 50 నుండి 70 కేజీల బరువు వరకు కూడా పెరుగుతుంటాయి. ఈ చేపల యొక్క బలం మొత్తం వాటి పొదునైన పళ్ళు, అలానే వాటి బలమైన దవడలు కూడా.
ఇది దేనినైనా ఆహారంగా పట్టుకుందంటే దాన్ని వితిన్ సెకండ్స్లో ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తుంది. ఇంకా ఇవి గంటకి 48 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వేటాడుతుంటాయి. ఒక్కోసారి ఈ ఫిషర్మెన్స్కి అనుకోకుండా వాళ్ళ వలకి చిక్కినప్పుడు అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే మన బాడీలో ఒక పార్ట్ దాని బాడీలోకి వెళ్తుంది. ఇది వేటాడే విధానం అంత షార్ప్గా వితిన్ సెకండ్స్లో పట్టేసుకుంటుంది. అందుకే ఇలాంటి చేపల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చేపలు ఇంత భయం కలిగించేలా ఉన్నా కూడా వీటిని తినటానికి ఏ మాత్రం భయపడటం లేదు. మంచి రెసిపీస్గా వండుకొని ఈ విధంగా కూడా తినేస్తున్నారు. అయితే ఈ టైగర్ ఫిష్ ఇంత వింతగా ఫియరబుల్గా ఉన్నా కూడా దీన్ని చాలామంది ఒక పెట్ ఫిష్ లాగా కూడా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.